నమస్తే వ్యూస్. యూపీఎస్సీ అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ ధ్యేయం, వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ పట్టుదలే వేరేగా ఉంటుంది. దాంతోపాటు ఎంత పట్టుదల ఉన్నా ప్లానింగ్ అండ్ రైట్ కోచింగ్ సెంటర్ అనేది, లేకపోతే రైట్ గైడెన్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మామూలుగా తెలుగు స్టేట్స్ వాళ్ళందరికీ ఐఏఎస్ అవ్వాలి లేదా నేను ఐపీఎస్ అవ్వాలి అనుకుంటే వెంటనే గుర్తొచ్చేది హైదరాబాదు. హైదరాబాద్లో ఎక్కడ చేరాలి, ఎక్కడ మనకు బెస్ట్ సర్వీసెస్ వస్తాయి, మనం బెస్ట్ అనుకున్న గోల్ని ఎక్కడ రీచ్ అవుతాం అంటే ఇవాళ నేను తిరుమల క్లాసెస్ ఐఏఎస్కి వచ్చాను. అసలు హైదరాబాద్లో ఇది బెస్ట్గా ఇప్పుడు వినిపిస్తున్న పేరు చైతన్యపురిలో ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంది యూపీఎస్సీ వాళ్ళకి. వీళ్ళ కరికులం ఎలా ఉంటుంది, అసలు గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంటి అవన్నీ మనం వారిని అడిగి తెలుసుకుందాం. తిరుమల గారు, ద ఫౌండర్ ఆఫ్ తిరుమల క్లాసెస్ ఐఏఎస్ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. యూపీఎస్సీకి లేదా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారంటేనే ఆ స్టూడెంట్కి వచ్చే వాల్యూ ఫ్యామిలీ నుండి కానీ ఆ చుట్టుపక్కల ఇళ్ళ నుండి కానీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడతారు అన్నది. అండ్ అప్పటితో కంపేర్ చేస్తే, అంటే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కష్టపడుతుంతో పాటు ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎంత స్మార్ట్గా కష్టపడడం అనేది ఇంపార్టెంట్. అదే ఇప్పుడు క్లాసెస్లో కూడా చెప్తూ ఉంటారు. అండ్ తిరుమల క్లాసెస్ ఐఏఎస్ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ దట్. ఇక్కడ డిగ్రీ అండ్ ఐఏఎస్ కూడా ఉంది కాబట్టి, సరే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద క్లాసెస్ అండ్ ఆల్, ఒక్కసారి నాకు చెప్పండి అసలు ఎప్పుడు స్థాపించారు ఇది? నేను విన్నాను 500+ స్టూడెంట్స్ ఇయర్లీ మీ దగ్గర నుండి గ్రూప్స్ అండ్ యూపీఎస్సీకి సెలెక్ట్ అవుతున్నారు అని. ఒక్కసారి తిరుమల అకాడమీ గురించి, తిరుమల అకాడమీ అనేది ఒక నిమిషం, తిరుమల క్లాసెస్ ఐఏఎస్ గురించి చెప్పరా మేడం? మాది బేసికల్గా నేను 2014 నుండి ఐ వాజ్ ఇన్ టు టీచింగ్. సో 2021లో తిరుమల క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రెషరే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అంతకుముందు నేను మెంటర్షిప్ చెప్తూ క్లాసులు చేస్తూ ఉండేవాడిని. కోవిడ్ తర్వాత చాలా మంది అడుగున్నారు, సార్ మీరు సర్వీసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక డీసెంట్ ఫీజ్ స్ట్రక్చర్ని ఫామ్ చేసుకొని మనమే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దాం పిల్లలకి అనే ఇంటెన్షన్ తోటి 2021లో ఎస్టాబ్లిష్ చేసాము. బట్ త్రూ అవుట్ మై లైఫ్ యాజ్ ఆఫ్ నౌ మోర్ దెన్ 500+ స్టూడెంట్స్ ఇన్ బోత్ యూపీఎస్సీ అండ్ స్టేట్ సర్వీసెస్లో ఉన్నారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ నెంబర్ ఫర్ మీ. అక్కడ 2021 నుండి మీరు తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 2 to 3 బ్యాచెస్ తోటి లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని చాలా ప్రాపర్గా గైడ్ చేయడం జరుగుతుంది. ఇందాక మీరు క్వశ్చన్ అన్నారు, ఒకప్పుడు మనం ప్రిపరేషన్ అవ్వాలంటే కష్టపడాలి, బట్ రీసెంట్ గా ప్రిపేర్ అవ్వాలంటే కష్టంతో పాటు స్ట్రాటజీ ప్లానింగ్ ఉండాలి అని మీరు అన్నారు. దట్ ఈస్ ట్రూ మ్యామ్. వన్స్ అపాన్ ఎ టైమ్ ద నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ మోర్, నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఆర్ వెరీ లెస్. కొంచెం అవేర్నెస్ ఉండి కష్టపడినా కూడా జాబ్ రావడం జరిగింది. బట్ ఈ రోజు నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ లెస్, కాంపిటీషన్ ఈస్ టూ హై. ఈ కాంపిటీషన్ మనం బ్రేక్ చేయాలి అంటే అలాంగ్ విత్ యువర్ హార్డ్ వర్క్, ప్రాపర్ స్ట్రాటజీ, దెన్ ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఐఏఎస్ అవ్వాలి అనుకున్నారు, సో బుక్స్ చదవటం మొదలు పెడుతూ ఉంటారు. బట్ బుక్స్ తో పాటు మన మానసిక, అంటే మన ఆలోచనలో కానీ మన మానసిక పరిస్థితుల్లో కానీ మీరు చూసే విధానంలో కానీ మార్పులు రావాలి. అంటే దెర్ ఈస్ ఏ కోట్ లైక్, మీరు నిజంగా ఐఏఎస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఐఏఎస్ లా థింక్ చేయడం నేర్చుకోవాలి అంటారు మ్యామ్. ఈ పర్సనాలిటీ చేంజెస్ అనేది కూడా చాలా అవసరం. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని ట్రైన్ చేస్తే, అంటే క్లాసెస్ అలాంగ్ విత్ స్ట్రాటజీ, దాని ఎగ్జిక్యూషన్ కూడా చేయించాలి. ఇక్కడ స్ట్రాటజీ అనగానే మ్యామ్ లేదా క్లాసెస్ అనగానే ఒక రూమ్ లో 300 స్టూడెంట్స్ వేసేసి అందరికి ఒకేలా క్లాసులు చెప్తే ఖచ్చితంగా ర్యాంక్స్ అనేవి రావు. మనం ఏం చేయాలి అంటే 300 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ప్రతి ఒక్కరి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటో కనుక్కోవాలి. దానికి కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్స్ మనం పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర రిసోర్స్ లేదు అంటే లిమిటెడ్ స్ట్రెంగ్త్ తీసుకొని వాళ్ళకి కావాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ రూమ్ లో మీరు నేను ఉన్నామండి, మీ ఐక్యూ లెవెల్స్ వేరు, నా ఐక్యూ లెవెల్స్ వేరు, మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అండ్ మైండ్ ఇస్ టూ డిఫరెంట్. వీటిని అనలైజ్ చేసి సిమిలర్ మైండ్ సెట్, సిమిలర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ గ్రూప్ లా చేసి వాళ్ళని స్పెషల్ గా ట్రైన్ చేయాలి అలాంగ్ విత్ క్లాసెస్. వాళ్ళకు డిఫరెంట్ ప్లాన్ ఉండాలి. అలాగే కొంచెం యావరేజ్ లేకుంటే అబవ్ యావరేజ్ ఇంకొక రకమైన స్ట్రాటజీ ఉండాలి. ఇట్లా చేసినప్పుడు మాత్రమే అనుకున్న రిజల్ట్స్ ఆన్ టైంలో వాళ్ళకి రావడం జరుగుతుంది. మేబీ డిలే అయినా ఇట్ కుడ్ బి ఎ లిటిల్ డిలే, నాట్ మోర్ దెన్ దట్. ఇలాంటి స్ట్రాటజీ ఇండియాలో ఎక్కడ జరగట్లేదండి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ 3 to 4 years నుంచి జరుగుతూ ఉంది. ఇట్స్ మై 5th year ఇన్ ఫ్యాక్ట్. మీరు కావాలంటే ఏ స్టూడెంట్ ని మీరు ర్యాండమ్ కమ్యూనికేట్ అయినా కూడా దే విల్ టెల్ ద సేమ్ థింగ్. ఇలాంటి స్ట్రాటజీ, ప్లానింగ్, హార్డ్ వర్క్ అండ్ అలాంగ్ విత్ పేరెంట్స్ సపోర్ట్, ఇవన్నీ ఉంటే మ్యామ్ విత్ అ గుడ్ టీచర్ సపోర్ట్, సో ర్యాంక్ ఇస్ నాట్ ఎ డిఫికల్ట్ టాస్క్. సో అలాంటి ఆ క్వాలిటీ ఆఫ్
ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది నా మేజర్ ఇంటెన్షన్ మ్యామ్. Hmm. దానికి రీజన్ కూడా నేను పడ్డ స్ట్రగుల్ అనమాట. సో ఆ స్ట్రగుల్స్ నెక్స్ట్ అప్కమింగ్ పిల్లలు పడొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, హౌ టు మౌల్డ్ దెమ్. సో మార్నింగ్ 5:30 నుండి ఈవినింగ్ 8:39 వరకు ఐఎమ్ టోటలీ ఆక్యుపైడ్ విత్ తిరుమల క్లాస్. మీరు ఆల్రెడీ దిస్ ఈస్ యువర్ 11th year in teaching and that too డేలో maximum part you're with students. ఎస్ మ్యామ్, ఎవ్రీ డే ఆల్మోస్ట్ మినిమం 10 to 12 hours ఐఎమ్ విత్ స్టూడెంట్స్. సో మాట్లాడుతూనే ఉంటాం. ఇట్స్ బికమ్ అన్ హ్యాబిట్. పాప నీ పేరమ్మా? యమునా మ్యామ్. ఏమన్నా ఎక్కడి నుండి? ఏపీ మ్యామ్. ఏపీయా? ఏపీలో ఎక్కడ? అనంతపూర్. సో ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి? 1 year. 1 year అవుతుందా? అమేజింగ్. ఎలా ఉంది ఇక్కడ కోచింగ్ అంతా, కరికులం అంతా ఓకేనా? చాలా బాగుంది మ్యామ్. ఈ ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యావా? ఆఫ్టర్ మై పీజీ. 10th ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివాను అనుకుంటారు కదా, అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం. మొత్తం ఇంగ్లీష్ మీడియం. సో ఇక్కడికి వచ్చాక అంత ప్రాబ్లమే అయి ఉంటుంది కదా. సో ఎలా ఉంది కోచింగ్ అంతా ఇక్కడ? చాలా బాగుంది మేడం. ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఇనిషియేట్ తీసుకోదు. నేను ఇంప్రెస్డ్ అయింది అయితే 5:30 AM క్లాసెస్. మన మెయిన్ స్కెడ్యూల్కి సపరేట్గా 5:30 AM సార్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నారు మ్యామ్. సో దట్ మన సబ్జెక్ట్ని 2 times రివిజన్ అవుతుంది. అంటే మనం చదవడం వేరు, చెప్పింది విని రివైజ్ చేయడం వేరు. క్లాస్ అవ్విన వెంటనే బయటకు వెళ్ళకుండా సార్ ఇక్కడే టైం ఇచ్చి రివిజన్ చేస్తున్నారు, ప్లస్ బ్రౌజింగ్ కూడా క్లాస్లోనే జరుగుతుంది. సో దట్ మాకు ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ప్లస్ అసలు ఎలా బ్రౌజ్ చేయాలి, యాజ్ వీఆర్ న్యూ టు యూపీఎస్సీ, మాకు ఏవి ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్, ఏవి ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫస్ట్ నుండి ఆ ప్యాటర్న్ ఇక్కడే ఇన్కల్కేట్ చేస్తున్నారు మ్యామ్. సో దట్ ప్రతి ఒక్క స్ట్రీమ్లో లైక్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో ఎక్కడ స్టూడెంట్స్కి ఫియర్ లేకుండా దే ఆర్ మూవింగ్ అస్ ఇన్ దట్ డైరెక్షన్. మనం ట్వైస్ రివిజన్ చేసుకోవడం ఒకటి, వాళ్ళే ట్వైస్ చెప్పడం అనేది ఇంకొకటి. దట్స్ అమేజింగ్ థింగ్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ రా. ఏంటి నీ ఎయిమ్ ఏంటి? వాట్ యూ వాంట్ టు క్రాక్? ఐ వాంట్ టు బికమ్ ఐపీఎస్. ఐపీఎస్? అబ్బా సూపర్, అందుకే ఫస్ట్ లేచావు. కూర్చో. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం రాలేను ఇక్కడి నుంచే. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం, సారీ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నార్మల్గా డిగ్రీ ఒక చోట జాయిన్ అవుతారు, ఈవినింగ్ క్లాసెస్ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎక్కడో ఒకటి జాయిన్ అయ్యి సపరేట్గా. కానీ వెరేజ్ తిరుమల క్లాసెస్ ఐఏఎస్లో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది, సారీ యూపీఎస్ అనేది ఒకటే చోట నేర్పిస్తారు. జనరల్ గా వన్స్ అపాన్ ఎ టైం మీరు చెప్పిన 2 points ఉన్నాయి మ్యామ్. బట్ దెర్ ఇస్ అ లిటిల్ కరెక్షన్. ప్రీవియస్ డేస్ లో అంటే ఒక 10-15 years బ్యాక్, అంటే మా పేరెంట్స్ కానివ్వండి, దానికంటే కొంచెం లేటర్ పేరెంట్స్ కానివ్వండి, డిగ్రీ ఒక చోట చేస్తూ ఇంకో చోట కోచింగ్ తీసుకోవడం జరిగింది డైలీ 2-3 hours ఇట్లా. బట్ ఈ రోజు ఏమైందంటే డిగ్రీ కమ్ ఐఏఎస్ అని, ఇంటర్ కమ్ ఐఏఎస్ అని ఒకే క్యాంపస్ లో పెడుతున్నారు. సో ఫీజు మాత్రం 2.5 lakh లేకుంటే 1.8 lakh ఇట్లా తీసుకుంటారు. బట్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఎన్సీఆర్టీ చెప్తారు. దే విల్ గివ్ మోర్ ఫోకస్ టు డిగ్రీ. అలాంటప్పుడు డిగ్రీ జాయిన్ అయితే 20,000 అయిపోతుంది కదా. డిగ్రీ కమ్ ఐఏఎస్ అని చెప్పి ఐఏఎస్ ని 1 year ఎన్సీఆర్టీ ఏంటండి? ఎన్సీఆర్టీని గట్టిగా మనం టీచ్ చేసుకుంటే ఒక 3 months అయిపోతుంది. డైరెక్ట్ గా మన పిల్లల్ని కోర్ సబ్జెక్ట్ లోకి తీసుకెళ్ళాలి. కానీ బికాస్ ఐఎమ్ ఎ టీచర్, మీకు ఎన్సీఆర్టీ రాకపోయినా కూడా మీకు కోర్ సబ్జెక్ట్ ఎలా నేర్పించాలో నాకు తెలుసు. బికాస్ నాకు తెలిసి ఎన్సీఆర్టీలో ఎంత కంటెంట్ ఉందో, ఎక్కడ బ్లెండ్ చేసి మీకు నేర్పించాలో. దెన్ వై అగైన్ యూ నీడ్ టు రీడ్ ఫర్ ఎన్సీఆర్టీస్? దానికి 1 year టైం వేస్ట్ ఏంటంటే వీఆర్ రన్నింగ్ ఇన్ కాంపిటీషన్ మ్యామ్. ఇట్లా 1 year కూడా మ్యాటర్స్ ఎ లాట్. ఇట్లా చాలా మంది డిగ్రీ కమ్ ఐఏఎస్ లో కూడా డిగ్రీ వాళ్ళే చెప్తానని, ఐఏఎస్ వాళ్ళే చెప్తానని చెప్పి డిగ్రీ ఎక్కువ ఫోకస్ పెట్టి ఐఏఎస్ ని టోటల్ గా నెగ్లెక్ట్ చేస్తారు. ఎస్ మ్యామ్. అలా చాలా మంది మిడిల్ లో వదిలేసి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అయితే వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని నేను మళ్ళీ పాత మెథడ్ కి వెళ్దాం అనుకుంటున్నా. ఇంతవరకు మన తిరుమల క్లాసెస్ లో డిగ్రీ కమ్ ఐఏఎస్ లేదు, ఇక ముందు కూడా రాదు. కానీ దెర్ ఇస్ ఎ స్మాల్ చేంజ్ ఇన్ స్ట్రాటజీ. ఏంటంటే మ్యామ్, ఒకప్పుడు ఏదైతే మెథడ్ మీరు డిగ్రీ ఎక్కడైనా చదవండి, డైలీ నాకు ఒక 3-4 hours ఇవ్వండి, లేదా మీరు డిగ్రీ మీ విలేజ్ లో జాయిన్ అవ్వండి, లేకుంటే మీ సిటీలో జాయిన్ అవ్వండి, ఎగ్జామ్స్ 1 month రాసేసి రండి, రిమైనింగ్ ఐఏఎస్ మొత్తం మా దగ్గర జాయిన్ అవ్వండి విత్ ఎ లిమిటెడ్ ఫీస్, విత్ ఎ బెస్ట్ స్ట్రాటజీ. అట్ ద సేమ్ టైం అక్కడ మీకు 4-5 years పడుతున్న సిలబస్ ని విత్ ఇన్ 2 years లో మీరు అన్ని సబ్జెక్ట్స్ లో ఎక్సెల్ అయ్యేలా చేస్తూ ప్రిలిమ్స్ ప్రాక్టీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎక్సలెంట్ లెవెల్లో చేంజ్ చేయించి ఈ పర్సనాలిటీని కూడా మార్చి మీ పిల్లవాడిని మీ చేతిలో పెడతా. నాకు 4 years అవసరం లేదు, 2 years చాలు. డిగ్రీకి నచ్చిన చోట జాయిన్ అవ్వండి, బట్ నా దగ్గర మాత్రం యూపీఎస్సీ పంపించండి. ఐ విల్ హ్యాండిల్ హిమ్ డైరెక్ట్లీ టు ద కోర్ సబ్జెక్ట్. నేను నా ఏజ్ వాళ్ళతో మాట్లాడుతుంటే కాలేజ్లో దెర్ వుడ్ బి ర్యాండమ్ నాన్ సెన్స్ డిస్కషన్. బట్ ఇక్కడ అలా ఉండదు. సీనియర్స్ తో ఉన్నారు మీరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ మీకు తెలుస్తుంది, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు.
యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్, దెర్ ఇస్ అ సీరియస్ ఎన్వైరన్మెంట్. అవును. ఇలాంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అనేవి ఫోకస్ చేసుకొని ఇప్పుడు మన తిరుమల క్లాసెస్ లో డిగ్రీ కమ్ ఐఏఎస్, డిగ్రీ మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఐఏఎస్ మాత్రం మేము ట్రైన్ చేసుకుంటాం. విత్ ఇన్ 2 years లో మిమ్మల్ని ప్రాపర్ గా ట్రైన్ చేయకుంటే మీరు వచ్చిన కాలర్ పట్టుకుని అడగొచ్చు, మా పిల్లోడికి ఎక్కడ కంటెంట్ ఏది, మా అబ్బాయి మెయిన్స్ రాయలేకపోతున్నాడు, మా అమ్మాయి ప్రిలిమ్స్ రాయలేకపోతుంది, మీరు ఏం చెప్పారు అని నన్ను కాలర్ పట్టుకొని అడగండి. విత్ ఎవిడెన్స్ నేను మీకు ప్రూవ్ చేస్తాను ఎంత ట్రైన్ చేసాం. ఆ అబ్బాయే చెప్తాడు మీకు, మ్యామ్ ఇంత చేంజ్ అయింది నాకు అని. ఎందుకంటే మేము ఎండ్ ఆఫ్ ది పేరెంట్స్ కి రైట్ ఉంటుంది. ప్రొవైడెడ్ విత్ మేము చెప్పే కండిషన్స్, అబ్బాయి కష్టపడి చదవాలి, పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. అందుకని మేము ప్రతి స్టూడెంట్ పేరెంట్స్ ని టచ్ లో ఉంటాం. ఇప్పుడు పైన మీరు రాకముందు పిల్లలతో ఎగ్జామ్ పెట్టి కరెక్ట్ చేస్తున్నాం, వాళ్ళ మార్క్స్ వాళ్ళ పేరెంట్స్ కి పంపిస్తాను. దో ఇట్ లుక్స్ చైల్డిష్ బట్ ఇట్స్ నాట్ చైల్డిష్. వాళ్ళ పేరెంట్స్ కి తెలియాలి అమ్మాయి ఎంత కష్టపడుతుంది, అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడు. సో దట్ రిలేటివ్స్ కానీ ర్యాండమ్ పీపుల్ ఇచ్చిన మిస్ అడ్వైజెస్ ని వాళ్ళు ఫాలో అవ్వరు. దే హ్యావ్ ఎ ఫెయిత్ ఆన్ దేర్ చైల్డ్ అండ్ దే ఎంకరేజ్ దెమ్ సో దట్ దే క్రాక్ ద ర్యాంక్స్. బికాస్ ఐ నో నెంబర్ ఆఫ్ కేసెస్ మ్యామ్, ఒక అమ్మాయిని పక్కింటి వాళ్ళు వచ్చి అమ్మాయిని హైదరాబాద్ లో చదివిస్తున్నారండి, చూసుకోండి జాగ్రత్తగా ఉండండి, రోజులు బాగాలేవు అని చెప్పి ఒక రాంగ్ అడ్వైజ్ ఇస్తారు. పేరెంట్స్ దానికి భయపడి నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు, సరే అమ్మాయి చదువుతుందా లేకుంటే తీసుకెళ్ళిపోమా అంటే. షీఈ్ మచ్ టాలెంటెడ్ అండ్ మచ్ ఇంట్రెస్టెడ్, బట్ ఎవరో అన్నోన్ వాళ్ళు అన్న మాటలకి ఈమె లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. ఇలాంటి జరగకూడదు అంటే మాలాంటి టీచర్స్ పేరెంట్స్ ఎక్కువ టచ్ లో ఉంటాయి. వాళ్ళ ప్రోగ్రెస్ ని, వాళ్ళ వీక్ పాయింట్స్ ని చెప్తూ తెలియకుండానే వాళ్ళని మేము ముందుకు పుష్ చేయొచ్చు. నేను పేరెంట్స్ కి చెప్తాను మ్యామ్ కంప్లైంట్స్, కానీ తిట్టొద్దు అంటాను. మ్యామ్ దే నీడ్ యువర్ సపోర్ట్ చేస్తారని చెప్పి మీకు నేను మాట చెప్తున్నా, మీరు వాళ్ళని పుష్ చేయండి. ఇలా తెలియకుండా చాలా ఇంటలెక్చువల్ ప్లానింగ్స్ అనేవి జరుగుతుంటాయి మ్యామ్. ఇవన్నీ ఇంపార్టెంట్. నీ పేరా? గాయత్రి మ్యామ్. గాయత్రి, ఎక్కడి నుండి? రాజమండ్రి. నువ్వు ఎట్లా డిగ్రీ తర్వాత వచ్చావా, ఇంటర్ తర్వాత వచ్చావా? ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చావు. సూపర్. సో ఎవరి ఎయిమ్ ఇది? నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఇంతకుముందు అడగలేదు. అంటే నార్మల్లీ యూపీఎస్సీ అనేది మా నాన్న ఏమో మా అమ్మ ఏమో అంటే. No ma'am, it's my personal aim and it's my childhood dream ma'am to become an IAS officer. About this classes, how you feeling here? ఒకటి ఏంటి అంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ నాలెడ్జ్ని ఇస్తుంది మ్యామ్. అంటే అందరూ చెప్తారు, చదువుతాము, నాలెడ్జ్ ఇస్తుంది, బట్ ఇక్కడ ఎథిక్స్ కూడా నేర్పిస్తారు మ్యామ్ మాకు. హౌ టు బిహేవ్ విత్ అదర్స్, హౌ టు అంటే ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలి, మన ఎమోషన్స్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏ టైంలో ఎలా ఉండాలి. అండ్ ఇది ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే చిన్న చిన్న వాటికి యాజ్ టీనేజర్స్ కదా మేము ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతాము. అలా పేరెంట్స్కి ఒక్కొక్కసారి వాల్యూ ఇవ్వము, వాళ్ళు ఏదైనా చెప్తే మేము విసుక్కోవడం. అలా మన పేరెంట్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఇలాంటి ఎథిక్స్ అనేవి బాగా నేర్పిస్తారు మ్యామ్ ఫస్ట్ ఇక్కడ. ఎడ్యుకేషన్ అలాగే ఉంటుంది, దాంతోపాటు ఇది కూడా మ్యామ్. ఇలా నేర్పించే ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉంటాయి నాకు తెలిసినంత. వన్స్ మీరు క్రాక్ చేసిన తర్వాత మీరు 1,00,000 మందిని ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే అక్కడ లక్షలాది మందిని మీరు గైడ్ చేయాలి. వాళ్ళకి మీరే వన్ అండ్ ఓన్లీ మోరల్ సపోర్ట్గా ఉండాలి. కాబట్టి మీ మైండ్ సెట్ ఫస్ట్ ట్రైన్ చేయాలి ఎడ్యుకేషన్ కంటే ముందు. దట్స్ అమేజింగ్. ప్రతి ఒక్కరు ఏంటి అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు మ్యామ్. ఇక్కడ సార్ ఏంటి అంటే స్టూడెంట్స్కి కూడా ఛాన్స్ ఇస్తారు మ్యామ్. లైక్ మాతో కూడా వీడియోస్ చేస్తారు మ్యామ్, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎక్కి మనం అంటే ఎంతమంది ఉన్నా సరే ఎలా మాట్లాడాలి, ఎలా మనకి ఎలాంటి ఫియర్ ఉండకూడదు అని చెప్పి మాకు కూడా సార్ ఛాన్సెస్ ఇస్తారు మ్యామ్. లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏంటి అలా చదవాలి, ఇలాంటివన్నీ చెప్తారు మ్యామ్. అండ్ ఎలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉండవు మ్యామ్. చాలా బాగా మీకు స్కోప్ ఇస్తారు. సార్ చెప్పిన క్లాసెస్ విన్నప్పుడు ఎంత టఫ్ టాపిక్ అయినా సరే చాలా ఈజీ అవుతుంది మ్యామ్. ఒక సార్ అనే కదా, ఇక్కడికి వచ్చే ఏ సార్ అయినా సరే అరే మాకు ఇది రాదు అనుకొని మనం వచ్చాము అంటే మనం బయటకు వెళ్తే ఇది ఇందులో తోపు అన్నట్టు బయటకు వెళ్దాం ఏ సబ్జెక్ట్ అయినా. థ్యాంక్ యూ. ఒక్కసారి కరికులం గురించి మాట్లాడదాం సార్. ఎలా ఉంటుంది ఏంటి, పిల్లలు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు మెంటల్లీ ఏం తెచ్చుకోవాలి వాళ్ళతో పాటు అన్నది. పిల్లలు ఎప్పుడైతే జాయిన్ అవుతుంటారో పేరెంట్స్ కానీ లేకుంటే పిల్లలు కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు పేరెంట్స్ ఎప్పుడు కూడా మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ చాలా బాగా చదువుతుంది అని టీచర్కి చెప్పకూడదు. జనరల్ గా ప్రతి పేరెంట్ కి ఒక తెలియని ఇన్స్టింక్ట్ ఉంటుంది, అరే మా అమ్మాయి బాగా చదువుతుంది, నిజంగానే బాగా చదువుతుంది. కానీ చెప్పకండి టీచర్, సార్ మా అమ్మాయి యావరేజ్ చదువుతుంది సార్, చాలా బాగా ట్రైన్ చేయాలి, మీ చేతిలో పెడుతున్నాం అని ఒక ఓపెన్ మైండ్ తో రావాలి. అంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఒక నమ్మకంతో ఒక ఓపెన్ మైండ్, సార్ మాకు ఏ టీచ్ చేస్తే మేము అది నేర్చుకొని మా సర్వీస్ వైపు అడుగులేస్తాము అంటే దే షుడ్ యాక్సెప్ట్. ఇట్ మైట్ బి ఎ కాంప్లిమెంట్, ఇట్ మైట్ బి ఎ క్రిటిసిజం, రెండు యాక్సెప్ట్ చేయాలి. అంటే ఐఎమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్, సో ఆ కైండ్ ఆఫ్ మెథడాలజీ, అదే మనస్తత్వం నాది కూడా. తప్పు చేస్తే మొహం అని చెప్తా, అమ్మాయి తప్పు ప్లీజ్ మార్చుకో,
పేరెంట్స్ని గుర్తుపెట్టుకో, ప్లీజ్ ఇలా అయితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని చెప్పేస్తాను ఫేస్ పైన. బికాస్ ఎవరో ఒకరు విలన్ కాకుంటే వాళ్ళ లైఫ్లో దెన్ వెన్ దే బికమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. బెస్ట్ లైన్ చెప్పారండి. దే షుడ్ బి ఏ సిన్సియర్ విలన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సో టీచర్ ఈజ్ ఆల్వేస్ ఎ విలన్. విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళ హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. సో అందుకని నేను ఎప్పుడు విలన్ లాగా ఉండడానికి ట్రై చేస్తాను. మంచి పని చేశారు, మార్క్స్ బాగా వచ్చాయి, డైరెక్ట్ గా చెప్పేస్తాను, ఐఎమ్ లుకింగ్ టు దర్ ఐస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, సూపర్ రాసిన మీ సార్ ఎగ్జామ్, ఇదే కంటిన్యూ చేయి, ఐ వాంట్ దిస్. మీ పేరెంట్స్ కి మార్క్స్ పంపించు, మేక్ దెమ్ హ్యాపీ, వాళ్ళకి చెప్పైనా బయటకు పంపిస్తాను. సో తప్పు చేసినా కొంచెం కటుగానే చెప్తాను, వాళ్ళు మంచి చేసినా అంతే బాగా చెప్తాను నేను. సో చాలా బాగుంటుంది. ఇంకొకటి, మార్నింగ్ మా దగ్గర ట్యూషన్స్ ఉంటాయి. ఎవ్రీడే 5 o'clock నేను ఆఫీస్కి వస్తాను, ఎవ్రీ డే ఫ్రమ్ లాస్ట్ 4 years నుండి. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, మా వెబ్సైట్ లో, మా యాప్ లో క్లాసెస్ ఉన్నాయి. ఆ 5:30కి లైవ్ వస్తుందండి. 5 o'clock నేను వస్తాను, 5:30 to 7:30 డైలీ క్లాస్ ఉంటుంది. మ్యామ్ యూ నో ట్యూషన్స్, నా పాప 6th class మ్యామ్, ఐ పే 1.5 lakh స్కూల్ ఫీ. కానీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇంకో 10,000 పెట్టి టీచర్ని ట్యూషన్ చెప్పిస్తాను నేను. రీజన్ టు ఎన్హాన్స్ దేర్ స్కిల్ ఇన్ ద కాంపిటీషన్. ఒక్కసారి వినదానికి 2 సార్లు డిఫరెంట్ వ్యక్తుల దగ్గర వినదానికి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. థాట్ ప్రాసెస్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ 2 థాట్ ప్రాసెస్ ని పిల్లవాడు వింటాడు, దాన్ని అనలైజ్ చేసుకుని, అంటే ఎప్పుడైతే నా థాట్ ప్రాసెస్ ని అనలైజ్ చేసే ఎబిలిటీ వస్తుందో హీల్ బికమ్ సక్సెస్. అట్లా ఎవ్రీడే మార్నింగ్ నేను ట్యూషన్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ మా ఫ్యాకల్టీ చెప్తారు, పాలిటీ మా ఫ్యాకల్టీ, జోగ్రఫీ మా ఫ్యాకల్టీ చెప్తారు. కానీ ట్యూషన్స్ లో నేను కూడా చెప్తాను, అది లైక్ ఒక LKG UKG పిల్లల్ని ట్రీట్ చేస్తాను, అంత బాగా నేర్పిస్తాను. ఇది నోవేర్ ఎల్స్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ప్రెసెంట్. లాస్ట్ 4 years మీరు చూడండి, ఒక్క తిరుమల క్లాసెస్ లో తప్ప ఇండియాలో ఎక్కడా లేదు, చేయలేరు కూడా. నేను ఐ టెల్ యూ దిస్, ఎవ్రీడే మార్నింగ్ నేను నిద్రలేసి ఇక్కడికి వచ్చేటప్పుడు 4 o'clock ఐ వేకప్ మ్యామ్. లేవగానే ఫస్ట్ థాట్, అబ్బా ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలా, ఇంకో గంట పడుకుందాం, ఏంటి టార్చర్, ఇన్నర్ ఫీలింగ్ జెన్యూన్లీ. పడుకుంటా, తర్వాత అరే మనం ఇట్లా లేజీ అయితే పిల్లలు ఏమైపోతారు, మనల్ని నమ్ముకొని వచ్చినారు కదా అని చెప్పి అగైన్ ఐ వేకప్, బలవంతంగా స్నానం చేసి పరిగెడతాను మేము. క్లాస్ వన్స్ డయాస్ ఎక్కానంటే అన్ని మర్చిపోతాను. ఎవ్రీ డే ఈరోజు నేను వెళ్ళకూడదు అనుకుంటా, లేసి వచ్చి మంచిగా క్లాస్ చెప్తాను. అండ్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాటర్ అంటుంది, ఐఎమ్ టోటలీ టైర్డ్ డే మ్యామ్, నాన్న కాసేపు ప్లే చేయవా నాతోటి, రా నన్ను ఆడుకుందాం, రా కథలు చెప్పు అంటుంది. మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి, నాన్న నిద్ర వస్తుంది పడుకో, దానికి ఏదో ఒక సో చెప్పి నువ్వు కూడా పడుకోబెట్టాను, పడుకోబెట్టేస్తాను. రీజన్ ఏంటంటే తనకి ఇంకా ఏజ్ ఉంది, తనకి ఏజ్ ఉంది, చిన్న పాప, తనకి ఏజ్ ఉంది, తనకి నేను తర్వాత కూడా టైం ఇవ్వచ్చు. బట్ ఈ పిల్లలకి ఏజ్ లేదు. ఈ స్టేజ్ తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా జాబ్ చేయాలి, ఏదో ఒక లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఒక సర్వీస్ లో ఉండాలి. లేకుంటే అంటే వీళ్ళ ఫెయిల్యూర్ కాదు. ఇప్పుడు నేను ఎగ్జామ్ ఫెయిల్ అయితే 25 ఏళ్ళ మా పేరెంట్స్ కష్టం ఫెయిల్ అయినట్టు. ఐ రైట్? దే హావ్ సాక్రిఫైస్డ్ ఎ లాట్ ఫర్ మై స్టడీస్ అండ్ మై సక్సెస్. ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యి కూర్చుంటే 25 ఏళ్ళు వాళ్ళ కష్టం ఫెయిల్ అయినట్టు. మీకు తెలుసు మ్యామ్, ఎంతో మంది పేరెంట్స్, మా అమ్మాయికి జాబ్ రాగా నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటా, మా అబ్బాయికి జాబ్ రాగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటా అని అనేబుల్ ఎంతమందో నాకు తెలుసండి. అర్ధరాత్రిలో నిద్రపోతూ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతమంది మాట్లాడుకుంటారంటే, పాప సెటిల్ అయ్యాక మనం చూపించుకుందాం లేవే, చెస్ట్ పెయిన్ వచ్చినా పర్వాలేదు, మోకాలు నొప్పులు వచ్చిన అమ్మ పనికి వెళ్తూనే ఉంటుంది. ఇలాంటి పెయిన్ఫుల్ కండిషన్ పేరెంట్స్ భరిస్తూ మనకు లైఫ్ ఇస్తున్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? ఒక 2 ఏళ్ళు కష్టపడి, లేకుంటే 3 ఏళ్ళు కష్టపడి, ఇన్నేళ్ళు వాళ్ళు పడ్డ కష్టానికి ఒక రివార్డ్ ఇచ్చేసి నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీకు నచ్చినట్టు మీరు బతకండి. 2-3 ఏళ్ళు ఏం అయిపోదు కదా. సో ముందు మనం వాళ్ళకి మాట ఇచ్చున్నాం, పేరెంట్స్ కి ఫస్ట్ వాళ్ళకే మాట ఇచ్చున్నాం. ఆ మాట నిలబెట్టుకున్న తర్వాత మీరు ఎవరికైనా మాట ఇచ్చుకోండి, దాన్ని నిలబెట్టుకోండి. అమేజింగ్ అండి, చాలా చక్కగా చెప్పారు. ఇప్పటిదాకా నేను ఇంటర్వ్యూ చేశాను యూపీఎస్సీ గురించి, బట్ ఇంత అంటే ఆ ఎక్స్పీరియన్సే మనల్ని అలా మౌల్డ్ చేసి ఇలా మాట్లాడిస్తుందేమో. చిన్న చిన్న నువాన్సెస్ కూడా మీరు ఇక్కడ టాపిక్లో తీసుకురావడం జరిగింది. యూపీఎస్సీ అంటే కష్టపడాలి, ఆ కష్టం అనే వర్డ్ సినానిమస్గా అయిపోయింది అనమాట యూపీఎస్సీ. కానీ దాన్ని ఇష్టపడే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తూ వాళ్ళని ముందుకు ప్రోత్సహిస్తున్న తిరుమల క్లాసెస్ IAS నాకు చాలా బాగా నచ్చింది. ఐ హోప్ వింటున్న వ్యూయర్స్కి కూడా నచ్చింది అనుకున్నాను. ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇట్ ఈస్ ద రైట్ టైం. అండ్ మీ పిల్లల్ని ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్కి అండ్ నెంబర్కి మీరు కాల్ చేసి ఇమీడియట్గా మీరు డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ అవ్వచ్చు అనమాట. IAS అండ్ UPSC అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే తెలుసు ఒక్క రోజు విలువ ఎంత, ఒక పూట విలువ ఎంత అనేది. సో లేట్ చేయకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మీరు కన్సల్ట్ అవ్వండి. సార్ మీరు చెప్పండి. జనరల్గా మేము ఎవరైతే UPSC లేదా గవర్నమెంట్ ఎగ్జామ్ ఇంకోటి సాధించాలనుకుంటారో వాళ్ళు ఒక ఋషిలా మారిపోవాలి ఒక 2-3 సంవత్సరాలు.
నాకు ఈ గోల్ తప్ప ఇంకేం ఉండొద్దు అన్నట్టు ఉండాలి మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ తీసుకోండి, ఒక పైప్ తీసుకున్న తర్వాత ఎక్కడ నుండి ఎక్కడికి స్టోన్ అయింది మీరు స్ట్రైట్ ఉంటుంది కాబట్టి పైప్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఇదే మీరు ఒక వ్రింకిల్ అయిన పైప్ తీసుకొని స్టోన్ వేస్తే అది అక్కడక్కడే రొటేట్ అవుతూ ఉంటుంది కానీ ఇట్ విల్ నాట్ మూవ్ ఎనీవేర్. అంటే అది వర్క్ జరుగుతుంది బట్ రిజల్ట్ ఇవ్వట్లేదు. చాలా మంది స్టూడెంట్స్ కూడా సరైన స్ట్రాటజీ లేకుండా కంటెంట్ క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడక్కడే రొటేట్ అవుతుంటారు, కష్టపడుతుంటారు కానీ రిజల్ట్స్ కనిపించదు, వాళ్ళకి అది అర్థం కాదు. బట్ కొంతమంది పిల్లలు ప్రాపర్ స్ట్రాటజీ, నో డైవర్షన్స్, టీచర్ ఏం చెప్తే అది వాళ్ళు ఆలోచించుకుంటారు, దే హిట్ ద టార్గెట్ విత్ ఇన్ ద టైం. సో మీరు ఎప్పుడు కూడా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఆలోచన స్ట్రైట్ గానే ఉండాలి, విత్ ప్రాపర్ స్ట్రాటజీ. ఎన్ని డీవియేషన్స్ వచ్చినా కూడా అవ్వకూడదు మ్యామ్. 99% ఆఫ్ ద పీపుల్ ఈ లూప్ లో ఉండి అక్కడక్కడే తిరుగుతుంటారు మ్యామ్, బట్ వర్క్ చేస్తుంటారు, రిజల్ట్స్ అయితే రావు. సో ఇలాంటి విషియస్ యూపీఎస్సీ సైకిల్ లో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి మ్యామ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు.